సభలో పాల్గొన్నారు. ఫైలాన్ని ఆవిష్కరించిన తర్వాత ఎన్జీ కాలేజ్ కి నేరుగా వచ్చి ఇక్కడే కార్పొరేషన్ మొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు మొదటిసారి కార్పొరేషన్ లో అడుగు పెట్టడంతో కార్పొరేషన్లకు నీరందించే 83 కోట్ల రూపాయలతో ఈ కార్పొరేషన్ పరిధిలో నీరందించే పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా మొత్తం ఆ పనులైతే కొనసాగుతున్నాయి. ముందుగానే ఆ మీటింగ్ అనుకున్నప్పటికీ, కనగల్లో బహిరంగ సభ అనుకున్నప్పటికీ వర్షం కారణంగా సభా వేదికని మార్చడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అంతా కూడా పాల్గొంటున్నారు. ఇదంతా హామ్ రోడ్లది, 13,000 కోట్లది. ఎందుకంటే 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇంత పెద్ద వర్క్ 13,000 కోట్లతో ప్రారంభించడం ఇది ఒక మైలురాయిగా ఉండాలని కూడా చూస్తున్నారు. కనగల్లో పైలాన్ని ఆవిష్కరించినారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. చెప్పండి, మీ మండలంలో కూడా ఇవాళ హామ్ రోడ్లకు సంబంధించి పైలాన్ని ఆవిష్కరించినారు. ఏం చెప్తారు? ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క కనగల్ మండలానికి ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న హ్యామ్ రోడ్ల శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్లలో ఎటువంటి మౌలిక వసతులు లేకుండా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఎందుకైతే ఇచ్చిందో, ఏ ఆకాంక్షల కొరకు ఇచ్చిందో ఆ ఆకాంక్షల కొరకు మనము దాన్ని నెరవేర్చుకోవడానికి అని చెప్పి ఖచ్చితంగా నెరవేర్చుకునే దిశగా ముందుకు పోతున్నాడు గౌరవ రేవంత్ రెడ్డి గారు. పేదల పక్షాన నిలబడి పేదలకు అవసరమైన సన్న బియ్యం గాని, రేషన్ కార్డులు గాని, ఇందిరమ్మ ఇండ్లు గాని ప్రతి ఒక్క స్కీముని అమలు చేస్తూ అదే విధంగా ఇంకా ఈ మౌలిక వసతులకు సంబంధించిన రోడ్ల ఏర్పాటు, కనీసము మా కనగల్ మండలంలోనే ఎటువంటి రోడ్లు రెన్యువల్ చేసిన పాపాన పోలేదు. గత 10 సంవత్సరాల్లో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసి ఎటువంటి రోడ్లు మరమ్మతులు కూడా చేసిన పరిస్థితి లేకుంటుండే. ఈ రోజు ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా నుంచి మండల కేంద్రాలకు, గ్రామాల నుండి రోడ్ల నిర్మాణం చేపట్టి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్, చూస్తున్నారు.